सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनोऽवधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। నలభై శ్లోకం నుంచి చూడండి. ఇది 15 పేజీనా, అది 14. 40 శ్లోకం. స్వరూప వ్యవధానాభ్యాం జ్ఞానాలోకస్వభావతః అన్యజ్ఞానానపేక్షత్వాత్ జ్ఞాతం చైవ సదా మయా నాన్యేన జ్యోతిషా కార్యం రవేరాత్మ ప్రకాశనే స్వబోధానాన్యబోధే చ బోధస్యాత్మ ప్రకాశనే న తస్యైవాన్యతోపేక్ష స్వరూపం యస్య యద్భవేత్ ప్రకాశాంతరదృశ్యో న ప్రకాశో హస్తి కశ్చన వ్యక్తి స్యాద ప్రకాశస్య ప్రకాశాత్మా సమాగమాత్ ప్రకాశస్త్వర్కకార్యస్య ఇతి మిథ్యావచో హ్యతః యతో భూత్వా భవేద్యచ్చ తస్య తత్కార్యమిష్యతే స్వరూపత్వాదభూత్వా న ప్రకాశో జాయతే రవేః సత్తా మాత్రే ప్రకాశస్య కర్తాదిత్యాదిరిష్యతే ఘటాదివ్యక్తితో యద్వత్ తద్వత్ బోధాత్మనిష్యతాం సత్తా మాత్రే ప్రకాశస్య కర్తాదిత్యాదిరిష్యతే ఘటాదివ్యక్తితో యద్వత్ తద్వద్బోధాత్మనిష్యతే. ఇంకోసారి చెప్పండి, తప్పైంది. ఘటాదివ్యక్తితో యద్వత్ తద్వద్బోధాత్మనిష్యతాం. ఎటువంటి పరిస్థితిలో అయినా ప్రపంచంలో ఆనందంగా ఉండేవాళ్ళని మనం కొంతమందిని చూస్తాం. ఇప్పుడు చూస్తాం, పూర్వంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. మనం వేళ్లలో లెక్క పెట్టుకోవచ్చు, జ్ఞాపకం పెట్టుకోవచ్చు వాళ్ళని. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా దుఃఖం పడేవాళ్ళు మా రకం చాలామంది ఉన్నారు, లెక్క పెట్టేదానికి కాదు వాళ్ళని. దీనికి కొన్ని దృష్టాంతం చెప్పేదైతే ఇంతకుముందే చెప్పింటుంది, జ్ఞాపకం ఉందో లేదో మీకు. మన్సూర్ అనేవాడు, సూఫీ ఫిలాసఫీలో మన్సూర్ అనే అతను ఈ నేనే బ్రహ్మస్వరూపం అనే తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ముస్లిమ్స్కి ఉపదేశం చేసానికి పోతాడు. మన గ్రంథానికి విరోధం చేస్తాను నువ్వు, మీరు ఏదో వేరే తత్వం చెప్తున్నా, మన మతానికి విరోధం నువ్వు అనేసి అందరూ విరోధం చేస్తారు. ఎంతవరకు విరోధం చేస్తారంటే చేతులు కాళ్ళు కట్ చేసేస్తారట. ఈ 2 హస్తాలు తీసేస్తారు, 2 పాదాలు తీసేస్తారు, ఆ శరీరాన్ని ఉరేస్తారు, 1,00,000 మంది రాళ్ళతో కొడుతుంటారు. ఇంతైనా కూడా సమాధానంగా శాంతంగా నవ్వుతూ ఉన్నాడట. జనాలకి ఇప్పుడు వీనికి ఏం చేసేది, బాధ పెట్టాలంటే ఏం చేసేది అనే సందేహం వచ్చింది. ప్రశ్న వేస్తారు, అయ్యా ఇంత బాధ పెడుతున్నాం మీకు, అయినా కూడా నువ్వు ఇంత సమాధానంగా ఉన్నవే, ఒక్క మాట కూడా మా పైన విరోధంగా మాట్లాడలేదు, నువ్వు ఇంత సమాధానంగా నువ్వు
నీకు ఇంత బాధ పెట్టినా కూడా ఇంకా బాధ చాలదా నీకు అన్నారట. అయ్యా మీరు నాకు బాధ పెట్టలేదు. బా ఏ స్థితిలో ఉన్నాడు ఆ మనిషి. మీరు నాకు బాధ పెట్టలేదు, ఎందుకంటే నేను బాధపడింటే అప్పుడు మీరు బాధ పెట్టినారు అని అర్థం. నాకు ఏమైనా బాధ కూడా కలిగలే. మనం చెప్తుంటాం, అయ్యో స్వామీజీ వాళ్ళతో చాలా బాధ, నాకు వీళ్ళతో చాలా బాధ అని వేరే వాళ్ళపైన మన ఆరోపణ చేస్తున్న వాళ్ళు బాధ పెడుతున్నారని. ఎందుకు వాళ్ళు బాధ పెట్టేందుకు సాధ్యమైందంటే మీరు బాధపడేదానికి రెడీగా ఉన్నారు గనుక వేరే వాళ్ళు బాధ పెట్టేందుకు సాధ్యమైంది. ఒకవేళ మీరు బాధపడేదానికి రెడీగా లేకుండా పోతే ఎవరు బాధ పెట్టరు, సాధ్యమే లేదు. కానీ అంత బాధ పెట్టినా కూడా అయ్యా మీరు బాధ పెట్టలేదు నాకు, ఎందుకంటే నేను బాధపడింటే అప్పుడు మీరు బాధ పెట్టినారు అని చెప్పవచ్చు. నాకు ఏ బాధ కలగలేదు, కానీ నేను ఏం యోచన చేస్తున్నంటే పాపం వీళ్ళకి ఎట్లా ఉపదేశం చేసేది, ఏ విధంగా ఉపదేశం చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారు ఈ మహత్తరమైన తత్వాన్ని, వాళ్ళు ఎట్లా ఆనందంగా ఉండగలరు ఇది అర్థం చేసుకుని అని ఇంత మాత్రం యోచన చేస్తున్నారు. కానీ మీ పైన ఏ ద్వేషము లేదు నాకు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉన్నాడు. సాక్రటీస్ విషం వేస్తున్నారు, శిష్యుడు నవ్వుతున్నాడంట. ఆ ఖేటు అని ఒక అతని శిష్యుడు, ఆయనకు ఇంత నవ్వుతున్నాడు, సమాధానంగా సంతోషంగా ఉన్నాడు, విషమేసి తెలుసో తెలీదో. ఎందుకు విషమేస్తున్నారంటే ఇంకా ఏడ్చేది అరిచేది ఇవన్నీ ఉండాలి కదా, అది మనకు బాగా అర్థమవుతుంది ఎట్లుంటామని. కనుక తెలీదేమో అతనికి అనేసి, అయ్యా నీకు విషయం పెట్టినారు, ఇంకొక 5-10 నిమిషాలు నీ ప్రాణం పోతుంది, నీకు తెలుసో తెలీదో అని చెప్పినాడట. అబ్బా నాకు బాగా తెలుసు, విషయం పెట్టినారని తెలుసు, ప్రాణం పోతుంది అని కూడా తెలుసు, దానికోసం ఎందుకు బాధపడాలి. ఒకవేళ శరీరమే నేను అనుకుంటే దాన్నేం రక్షణ చేసేదానికి కాదు, ఏ రోజు ఒకరోజు పోతుంది. ఇప్పుడు ఏదో కొత్తగా కనిపెడుతున్నారంట 1200 years ఉండొచ్చు అని. 1200 సంవత్సరాలు మనిషి ఆయస్సు పెరుగుతుందట. అదేదో జీన్స్ ఏమో చేస్తారట వాళ్ళు. ఒకవేళ అది ఏమన్నా సక్సెస్ అయితే ప్రతి ఒక్క ఇల్లు కురుక్షేత్రం అవుతుంది. ఇప్పుడే కురుక్షేత్రము, అప్పుడు ఇంకా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే తండ్రి ఆస్తి తానే అనుభవిస్తుంటే 1000 సంవత్సరాలైనా కొడుకు ఏం చేయాలి? దాంతో ఏం సమస్య పరిహారం కాదు. కానీ శరీరము ఒక 1200 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత అయినా పోయేదే కదా. కనుక శరీరమే నేను అనుకున్నప్పుడు ఎప్పుడైనా పోయేదే. ఇది ఈరోజు పైన ఒకటే, రేపు పైన ఒకటే, ఎప్పుడు మనం తయారుగా ఉండాలి, అంత పోయేస్తుంది అనేదానికి తయారుగా ఉండాలి, అంతేగాని దీన్ని ఏం పట్టుకుంటే లాభం లేదు. కనుక శరీరమే నేను అన్నప్పుడు ఇది ఎప్పుడైనా పోయేదే, దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. లేదు శరీరానికి నాకు భిన్నం నేను అంటే నాకు మరణం లేదు, ఇంకెందుకు బాధపడాలి? ఇటువంటి ఇది మన సంప్రదాయంలో దొరకదు దృష్టాంతాలు అధికంగా. ఎందుకంటే ఇక్కడ జ్ఞానికి అంత బాధ పెట్టలేదు జనాలు. ఎందుకు బాధ పెట్టలేదు? ఇక్కడ జనాలు చాలా సాత్విక గుణము, అందుకోసం బాధ పెట్టలేదని కాదు. ఏ జ్ఞానిను బలవంతంగా తత్వం చెప్పేదానికి పోలే, పట్టుకొని కూర్చోబెట్టుకొని విను అని ఎవరు చెప్పేదానికి పోలే. వాళ్ళు స్వఇచ్ఛతో వస్తే చెప్పినారు అంతే, కానీ బలవంతంగా చెప్పేదానికి పోలేదు. గనుక అటువంటి దృష్టాంతాలు కనబడు. కానీ జ్ఞాని అయినవాడు ఎటువంటి పరిస్థితుల్లో నరకానికి తీసుకొని పోయేసిన, ఎవరో నరకానికి పోయినంటే ఒక అతను, అక్కడ చూస్తే భక్త మీరా, సంత తుకారాం వీళ్ళంతా నృత్యం చేసుకుని పాటలు పాడుకొని ఉన్నారట. ఈయన ప్రశ్న చేస్తున్నాడు అక్కడ ద్వారపాలకుని దగ్గర, అయ్యా ఇదేమిది, వీళ్ళు భూలోకంలోనూ అదే చేసుకుని ఉన్నారు, స్వర్గానికి పోయినారంట. స్వర్గానికి పోతే వీళ్ళంతా అదే నృత్యం చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. వీళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. ఇక్కడ స్వర్గానికి వచ్చిన తర్వాత కూడా అదే అయిపోయిందే అని. అయ్యా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. వాస్తవికంగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇది స్వర్గమైంది. ఆ మహానుభావులని ఎక్కడ వేసినా స్వర్గం, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ స్వర్గం. వాళ్ళని నరకానికి వేసేదానికి కాదు, ఇతర జనాలు ఎవరున్నారో వీళ్ళని స్వర్గానికి వేసేదానికి కాదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడే నరకం. కానీ వీళ్ళు ఏం అర్థం చేసుకుని ఏం సంపాదించేస్తున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో ఆనందంగా ఉండాలంటే మనసు సాక్రటీస్, శంకరాచార్య, రమణ మహర్షి వీళ్ళంతా ఏమి సంపాదించేసుకున్నారు?
రమణ మహర్షి తినేదానికి ఒక కంచె కూడా లేదు, చేతులతో భిక్షమెత్తేవాడంట, తినేసి ఏదో వీధిలో చేతులు కడుక్కొని ఆ గుహలో ఉండేవాడు. ఈరోజు ఆ గుహలో మనం పోతే 5 నిమిషాలు నిలబడుకోలేము, దోమలు కుడుతుంటాయి. ఇక్కడి నుంచి బయట పోతే చాలా అనిపిస్తుంది. అదే గుహలోనే జీవనం చేసుకుని ఎంత హీన జీవనం అంటే మన దృష్టిలో చూసినప్పుడు ఒక కౌపీనం తెగిపోతుంది, ఒకసారి కౌపీనం తెగిపోతుంది గోసి, దాన్ని రిపేర్ ఇచ్చి కొత్తది లేదు కనుక ఏం చేస్తాడు రమణ మహర్షి, దాంట్లో 2 పోగులు తీసి 2 జాలి ముళ్ళు తీసుకొచ్చి ఒక ముళ్ళతో మరొక ముళ్ళకు సూజీలాగా చేసుకొని ఆ కౌపీనం రిపేర్ చేసుకుని వేసుకుంటాడు. మనకైతే కబ్బోర్డ్ నిండా ఉంటాయి, కానీ మనం ఏమేమి చేసుకున్నాం, ఇది ఏది చేసుకోలేదు వీళ్ళు, అయినా కూడా ఆనందంగా ఉన్నారు. మనం ఆనందానికి ఏమేమో సంపాదన చేసుకున్నామో అదొక్కటి తప్ప మిగతాదంతా ప్రాప్తి అయింది మాకు. ఏది ఆనందం అనేది ఒకటి తప్ప మిగతాదంతా ప్రాప్తి అయింది. ఎందుకు ఏమంటే ఆ ఆనందం అనేది మనం సంపాదన చేసుకునేటువంటి వస్తువు కాదు, అది మీరే. అది ఈ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు గనుక ఆనందానికి వేరయింది ఏదో శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారము, దీంతో తాదాత్మ్యం అనేది పోయింది వాళ్ళకు గనుక ఎటువంటి పరిస్థితుల్లోనే ఆనందంగా ఉన్నారు. మనం దీంట్లోనే తాదాత్మ్యం పెట్టుకున్నాము. శరీరంలో ఏమి జరిగినా నాకు శరీరంలో ఎందుకు, నాది అనే కుటుంబము, నాది అనే ఆస్తి, దాంట్లో ఏం జరిగినా నాకే జరిగింది అనుకుంటాం. ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చిందో ఏదో అయిందంటే వీడే జ్వరం వచ్చి పడిపోయి ఉంటాడు. ఆఫీస్లో వచ్చి పూర్వంలో నేను ఏదో ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు వచ్చి ఇట్లా కూర్చొని వాడు తలపైన చేయి పెట్టుకున్నాను. అప్పుడు కూడా నాకు పని చేయండి, వచ్చినారు ఏదో కొంచెం పని చేయండి, అయ్యో మా సమస్య మీకు తెలుసు సార్ అనేవాళ్ళు. ఏం మీ సమస్య? మా మిస్సెస్కి బాగలేదు. బాగలేకపోయినా ఆమె నీకు టిఫిన్ చేసి మళ్ళీ క్యారియర్ రెడీ చేసి ఇచ్చింది, నువ్వు టిఫిన్ కొట్టేసి మళ్ళీ క్యారియర్కి వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు బాగలేంది ఎవరికి? ఆమెకా నీకా? అంటే నా వాళ్ళు అని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా జరిగితే నాకే జరిగింది, ఇది తాదాత్మ్యం, నాకే జరిగింది అనుకుంటాం. కానీ ఆ మహానుభావులు ఆ నేను నాది అనే దాని నుంచి దూరం అయిపోయింది. మనిషి సమస్య అదండి. మళ్ళీ శరీరానికి ఏమన్నా జరిగితే నాకే జరిగింది. బుద్ధిలో ఏదేది వికారం వస్తుందో ఆ బుద్ధిలో వచ్చేటువంటి వికారము బుద్ధికి సాక్షి అయిన స్వరూపానికి ఏమాత్రం సంబంధం లేదు. సంబంధం లేకపోయినా మనం సంబంధం కలుగ చేసుకుంటున్నాము. అట్లా మనం సంబంధం కలుగ చేసుకున్న సమయంలో కూడాను బుద్ధి సంబంధము స్వరూపానికి ఏ సంబంధం కూడా లేదు. ఎందుకంటే బుద్ధి అనేది, శరీరం అనేది, ఇంద్రియ అనేది, మనసు అనేది, బుద్ధి మొత్తం ఇదంతా తోపిక. ఆ స్వరూపం ఏది ఉందో అది సత్యం. సత్యమైన వస్తు, అసత్యమైన వస్తు, వస్తు అవస్తు, ఒకటి వస్తు మరొకటి అవస్తు, వస్తు కానిది. ఇవి రెండింటికి సంబంధం వస్తుంది అంటే ఏమాత్రం సాధ్యం లేదు. అట్లా సంబంధం రాకపోయినా మనం ఏం చేస్తామంటే వివేకం లేకుండా ఏదైతే అవస్తునో, మనిషి సమస్య ఇదేనే, ఏది ఉందో అది కనబడదు, ఏది ఉందో అది కనబడదు, ఏది లేదో అది ఉన్నట్టు కనబడుతుంది. ఇదే మనిషి సమస్య. అవస్థలో ఏమేం కనబడుతుందో ఇదంతా అసారమైందే కనబడుతుంది, లేనిదే ఉన్నట్టు కనబడుతుంది. సారమైందేదో నిజంగా ఏది ఉందో అది కనబడదు. కనుక మనం ఏం చేస్తాం, వివేకం చేయకోకుండా బాకీ జగత్ని వివేకం చేస్తుంటాము. అది ఇప్పుడు కాలంలో అయితే ఈ సైన్స్ కొంచెం పెరిగిపోయి భౌతిక విజ్ఞానానికి నేనే విరోధం కాదు, అయినా అనవసరమైన అన్వేషణలు వీళ్ళు ఏమేమి చేసి పెట్టినారో దాంతో మనిషికి ఏం ప్రయోజనం అంటే వాళ్ళే టోటల్ మనం అన్వేషణ అంతా ఏమైంది అంటే వాళ్ళే అంటారు ఈ జగత్తుని 7 సార్లు నాశనం చేయొచ్చు, 7 times we can destroy this world అంటారు. ఈ మాటకు అర్థం కూడా లేదు. ఎందుకు? ఒక్కసారి నాశనం చేసేస్తే మళ్ళీ నాశనం చేసేందుకు ఎవరైనా ఉన్నారా? ఇది వీళ్ళ ప్రగతి. మన దేశంలో మనం ఒక విధంగా చూస్తే పెద్ద పెద్ద సైంటిస్ట్స్ రాలే. ఫారిన్లో ఐన్స్టీన్ వాళ్ళు వీళ్ళ పేరే చెప్పుకుంటాం.
ఎందుకు? ఇక్కడ నిజంగా తెలివి లేదు జనాలకని కాదు, బాహ్య ప్రపంచాన్ని నువ్వెంత అన్వేషణ చేసినా కూడా లాభం లేదు అనేది ఎప్పుడో తెలుసుకున్నాడు. అందుకోసం బాహ్య జగత్తును అన్వేషణకి అధికంగా పోలే. అంతర్జగత్ అనే దాన్ని అన్వేషణ చేసుకోవాలి, అప్పుడే ఆనందంగా ఉండేదానికి సాధ్యము. కనుక ఇక్కడ శంకరాచార్య ఈ శ్లోకాల్లో మనం ఏం ప్రయత్నం చేస్తున్నారు, బుద్ధిలో ఏది వికారం వచ్చినా కూడాను నీలో ఏ వికారం అనేది కూడా రాదు. వికారం రాకపోయినా మనం ఆరోపణ చేస్తున్నాం, కర్తృత్వాన్ని వికారాన్ని ఆరోపణ చేస్తున్నాం అంతేగాని వాస్తవికంగా నీ యందు ఏ వికారము లేదు అని ఆ స్వరూపాన్ని గురించి వివేకం చేస్తూ చూడండి. 46వ శ్లోకం. బిలా సర్పస్య నిర్యాణే సూర్యో యద్వత్ ప్రకాశకః ప్రయత్నేన వినా తద్వత్ జ్ఞాతాత్మా బోధరూపతః. బిలా సర్పస్య నిర్యాణే సూర్యో యద్వత్ ప్రకాశకః ప్రయత్నేన వినా తద్వత్ జ్ఞాతాత్మా బోధరూపతః. దగ్ధైవముష్ణ సత్తాయం. నెక్స్ట్ శ్లోకం చూడండి, 47వ శ్లోకం. దగ్ధైవముష్ణ సత్తాయం తద్వద్బోధాత్మనీష్యత సత్యేవ యదుపాదౌ తు జ్ఞాతే సర్ప ఇవోత్థితే. దగ్ధైవముష్ణ సత్తాయం తద్వద్బోధాత్మనీష్యత సత్యేవ యదుపాదౌ తు జ్ఞాతే సర్ప ఇవోత్థితే. జ్ఞాతయత్నోపి తద్వత్ జ్ఞాతయత్నోపి తద్వజ్ఞః కర్తా భ్రామకవద్భవేత్ స్వరూపేణ స్వయం నాత్మ జ్ఞేయో జ్ఞేయోథవా తతః. జ్ఞాతా యత్నోపి తద్వజ్ఞః కర్తా భ్రామకవద్భవేత్ స్వరూపేణ స్వయం నాత్మ జ్ఞేయో జ్ఞేయోథవా తతః. బిలా సర్పస్య నిర్యాణే సూర్యో యద్వత్ ప్రకాశకః. ఒక బిలం నుంచి అంటే పుట్ట, ఆ పుట్ట నుంచి సర్పము బయటకు వస్తూ ఉంది, మనకు కనబడుతుంది. సూర్యుని వెలుతురులో అది కనబడుతుంది. సూర్యుని వెలుతురుంది, దాంట్లో సర్పము బయటకు వచ్చేది మనకు కనబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, సూర్యుని ఎందుకు కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నాము. సూర్యుడు ఆ సర్పాన్ని ప్రకాశింపచేస్తున్నాడు అని. నిజంగా సూర్యుడు అటువంటి క్రియ ఏమన్నా చేస్తున్నాడంటే లేదు. సూర్యప్రకాశము, సూర్యుని స్వభావము ఆ ప్రకాశం. అంతేగాని ఇప్పుడు సూర్యోదయం అయినప్పుడు నేను ఈ భాగాన్ని ప్రకాశింపచేస్తున్నాను, ఇంకా టైం అయిపోయింది, మళ్ళా ఇక్కడి నుంచి మరొక పోర్షన్ మరొక చోట పోవాలి అని ఇట్లా ఏది నిశ్చయం చేయడం. సూర్యోదయం అయిందంటే ఆ ఒక్క వెలుతురులో మనం వస్తువులంతా చూస్తుంటాం. చూసి మనం ఏం చెప్తుంటాము, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మొత్తం జగత్తుని ప్రకాశిస్తున్నాడు అని కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నాం. వాస్తవికంగా ఏదైనా కర్తృత్వం ఉందా సూర్యునందు అంటే ఏ కర్తృత్వం లేదు. సూర్య ప్రకాశంలో మొత్తం అంతా జరుగుతుంది అంతేనే. అదేవిధంగానే వినా ప్రయత్నేన తద్వత్ జ్ఞాతాత్మ బోధరూపతః వినా ప్రయత్నేన తద్వత్ జ్ఞాతాత్మ బోధరూపతః వినా ప్రయత్నేన. అదేవిధంగానే ఏ విధంగా సూర్యుడు ఏ విధమైన ప్రయత్నము కర్తృత్వం అయినందు లేకపోయినా మనం కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నామో, కర్తృత్వాన్ని ఆరోపణ చేసిన సమయంలో కూడా ఆయన కర్తృత్వం లేదో
అదేవిధంగా ఏ ప్రయత్నము లేకోకుండా జ్ఞానస్వరూపమైన మన స్వరూపంలో బుద్ధిలో వచ్చేటువంటి వృత్తి జ్ఞానం ఏదుందో, బుద్ధిలో వచ్చేటువంటి వికారాన్ని నేను దుఃఖి, నేను సుఖి అని ఆరోపణ చేసుకుంటున్నాను. ఆ విధంగా ఆరోపణ చేసుకున్న సమయంలో కూడాను నిజంగా నాలో ఏదైనా వికారం ఉందా అంటే వికారం లేదు. అంతేకాదు, నేను ఫలానా పని చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, ఇటువంటి కర్తృత్వాన్ని మనం చెప్పినప్పుడు కూడాను ఆ సాక్షి స్వరూపంలో, ఆ ఉనికిలో ఏదన్నా మార్పు ఉందంటే ఏ విధమైన మార్పు అనేది లేదు. గనుక మీరు నిర్వికార స్వరూపము. శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారంలో ఏ వికారం కలిగినా, సుఖమో దుఃఖమో మానమో అవమానమో ఏమి జరిగినా కూడాను మీకు నిజంగా ఏ మాత్రం అది సంబంధం లేదు. ఇది మనము ఆ తాదాత్మ్యం తీసుకొని ఇక్కడ వింటున్నాము. ఈ విన్నదాన్ని ఏం చేస్తున్నాము, ఇక్కడే వదిలేస్తున్నాం. 99.99 ఏం చేస్తారంటే ఇక్కడే వదిలేస్తారు. ఎందుకు లేప, వాళ్ళ విద్య వాళ్ళ దగ్గరే ఉండి మనకెందుకు, వేరే వాళ్ళ ఆస్తికి మనమే ఆశపడేవాళ్ళు కాదు. అదేవిధంగా స్వామీజీ విద్యలో కూడా మనకేమో అంత ఆసక్తి లేదు, ఆయన పెట్టుకొని లే అని ఇక్కడే వదిలేస్తాం. ఏ విధంగా ఉండాలంటే, స్వామి రామతీర్థ అమెరికాలో పోతుంటారట. పోతూ ఉంటే ఎవరో అమెరికాలో, ఇక్కడే భారతదేశంలోనే ఎక్కువ మంది సన్యాసులు ఉండరు. అది అప్పటి కాలంలో స్వామి వివేకానంద పోయి వివేకానందని చూసి స్వామి రామతీర్థ పోయినారు. సో స్వామి రామతీర్థాన్ని తప్పితే ఇంకే సన్యాసిని అక్కడ తిరిగేవాళ్ళు కాదు. సో ఇతను చూస్తున్నారు, ఈయన డ్రెస్సు కావి ఇదంతా చూసి సీ దిస్ ఫెలో ఫులిష్ ఫెలో అని ఏమో ఎగతాళి చేస్తున్నారు. సరే, స్వామి రామతీర్థ వాళ్ళు ఎవరింట్లో ఉన్నాడు, వాకింగ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చినారట. వచ్చేసి ఈ రాముడిని బాగా తిట్టినారు, బాగా ఇరుక్కున్నాడు వీడు జనాల మధ్యలో. నేను చూస్తున్నాను, నాకు చాలా సంతోషమైంది, బాగా తిట్టినారు జనాలు. ఏ రాముని గురించి మీరు చెప్తున్నారు అంటే, ఇగో ఈ రాముడే అంటే ఏ విధంగా ఈ రాముడు అని తన శరీరాన్ని చూపెడుతున్నాడో, వాళ్ళంత తిట్టినా కూడాను ఇది నాకు అని తీసుకోలే. ఎందుకు? అసలు నన్ను చూడనే లేదు వాళ్ళు, నన్ను నేనే చూసేదానికి కాదు. వాళ్ళు ఎట్లా చూస్తారు? భగవాన్ బుద్ధుడు ఆయన కూడా తిడుతున్నారట. అయ్యా మీరేమో చెప్తున్నారు, నేను ఏదో కార్యక్రమానికి పోయి రావాలి, పోయి వస్తాను, తర్వాత చెప్పండి అన్నారట. అయ్యా ఏమి చెప్పడం లేదు, నేను తిడుతున్నాం అన్నారట. ఓ తిడుతున్నారా, అయితే ఒక పని చేయండి, నేను ఏదో కార్యక్రమానికి పోవాలి, పోయేసి వస్తాను, ఇక్కడ మీ దగ్గర కూర్చుంటాను, మీకు తృప్తి అయ్యేంతవరకు తిట్టండి. నిజంగా అటువంటి స్థితికి పోతే ఇంక సమస్యనే ఉండదు. మనం అట్లా లేదు, వాళ్ళు ఇట్లన్నారే, వాళ్ళు ఇట్లా చెప్పినారే, వాళ్ళ బుద్ధి అన్న వాళ్ళు ఏమో చెప్తుంటారు, మీరెందుకు తలకేసుకుంటారు? వేరే వాళ్ళ సర్టిఫికేట్ మనకు ముఖ్యము. సరే, భగవాన్ బుద్ధ కార్యక్రమం అయిన తర్వాత వచ్చినారంట, తిట్టున్నారు వీళ్ళు. సరే, మళ్ళీ ఏమో చెప్తున్నారు, చెప్పడం లేదా, నేను తిడుతున్నాము అన్నారట. ఓ నన్ను తిడుతున్నారా, నా శరీరాన్ని తిడుతున్నారా అన్నారట. సరే, వీళ్ళు కొంచెం వేదాంతం విన్నారు కదా, అందుకు నీ శరీరాన్ని కాదు నిన్నే తిడుతున్నాము అన్నారట. మనం ఏంటి వేదాంతం విన్నోళ్ళు నన్ను తిడుతున్నావా, స్వరూపాన్ని తిడతావు నువ్వు, ఎట్లా తిడతావు? ఇట్లా జగడానికి పోతాం. ఎందుకు? స్వరూపం అనేది శబ్దం అయిందే కానీ మనకు శరీరంలోనే ఉంటాం. కానీ భగవాన్ బుద్ధ అయ్యా అబద్ధం చెప్పొద్దండి, నిన్నే తిడుతున్నామని మీరు చెప్పితే నన్ను చూస్తున్నారా? మీరు నన్ను చూస్తున్నారా చెప్పండి. ఒకవేళ నన్ను చూడాలా అంటే మిమ్మల్ని మీరు బాగా చూసుకొని ఉండాలి. మిమ్మల్ని మీరు బాగా చూసుకొని ఉంటే తర్వాత నన్ను చూసేదానికి సాధ్యం. అంతేకాదు, మిమ్మల్ని మీరు బాగా చూసుకొని ఉంటే నేను నీవు అనే భేదమే ఉండదు. ఎట్లా తిడతారు? ఈ వివేకం ఏది ఉందో, ఇక్కడ ఏం వింటామో దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి వ్యవహారంలో. ఈ అభ్యాసం కాదు, విన్న తర్వాత ప్రాక్టీస్ అంటారు, థియరీ ప్రాక్టీస్ లేదు. మనకి ఇక్కడ ఏది వస్తుస్థితి చూపెడుతున్నారో శాస్త్రకారులు, శాస్త్రం ఏది చెప్తుందో ఆ వస్తుస్థితి మర్చిపోతున్నాం. గనక మళ్ళీ స్మృతికి తెచ్చుకోవాలి. అదే నైష్కర్మ సిద్ధ గ్రంథంలో అవిద్య ఒక్కసారి నివృత్తి అయిపోతే మళ్ళీ తిరిగి రాదు అని సిద్ధాంత నైష్కర్మ సిద్ధికార సురేషాచార్య అంటారు. అక్కడ పూర్వపక్షము మనం చూస్తున్నాం కదా,
మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని. ఎందుకు అర్థం చేసుకున్న తర్వాత కూడాను అట్లే బాధపడేవాడిని చూస్తున్నాం కదా అంటే, అయ్యా అవిద్య ఒక్కసారి నివృత్తి అయిపోతే అట్లా తిరిగి రాదు. ఒక్కవేళ ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో దాన్ని మర్చిపోండి చూస్తాం. ఇప్పుడు మీ ఇల్లు మర్చిపోండి, టీవీ మర్చిపోండి, కారు మర్చిపోండి, మీ పేరు మర్చిపోండి చూస్తాం. ఏదైతే స్పష్టంగా అర్థమైపోయిందో దాన్ని మర్చిపోలేము. కానీ ఇక్కడ అట్లా మర్చిపోతున్నాం కదా అని ఒకవేళ మీరంటే, ఇక్కడ ఏమైందంటే విన్న సమయంలో అర్థమైపోయింది అనే భ్రమ వస్తూ ఉంది. అర్థమయ్యి పోయింది, అర్థమై ఉంది అంటే కరెక్ట్, అర్థమైపోయింది గనుక ఇక్కడ విన్న ఒక్కవేళ అవిద్య తిరిగి వస్తుంది అని నీకోసం ఒప్పుకున్నా కూడాను విద్యావాసన ఉందా లేదా అంటే, విద్యావాసన అంటే ఇక్కడ వినింది జ్ఞాపకం ఉంటుందా లేదా, దాన్ని మనసు తెచ్చుకొని అవిద్యాన్ని తీసేసుకోమలే. ఆ విధంగా మనం ఇక్కడే విన్న తర్వాత అదే దృష్టిలో నిలబడిపోయినాం అనుకోండి, శరీర ఇంద్రియ బుద్ధి మనసు అహంకారం ఏమాత్రం నేను కాదు, నేను అంటే సహజంగా ఆ నిర్వికార స్వరూపము అనేది, ఇప్పుడు నేను అంటే ఆడ మగ అనేది ఎంత సహజంగా వస్తూ ఉందో అంతే సహజంగా నేను అనుకుంటే ఆ నిర్వికార స్వరూపము అనే దృష్టి ఉండిపోతే ఇంక మళ్ళా ఏం బాధ ఉండదు. ఒక్కవేళ ఆ దృష్టిలో మనం లేము, మళ్ళీ వస్తూ ఉంది అంటే ఈ విద్యావాసన ఏదుందో దీని మనసు తెచ్చుకొని అక్కడ మనం తీసేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా ఇక్కడ ఇచ్చిన దృష్టాంతంలో ఏ ప్రయత్నం లేకుండా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ ప్రకాశంలో మనం వస్తువు చూస్తున్నాము, ఆయన పైన కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నాము. కర్తృత్వాన్ని ఆరోపణ చేసిన సమయంలో ఆయన ఏ విధంగా కర్తృ కాడో అదేవిధంగా మన జ్ఞానస్వరూపం ఏ విధమైన కర్తృత్వానికి అది బాధ్యత కాదు, దాంట్లో కర్తృత్వం లేదు, వికారిత్వం కూడాను లేదు. మరొక దృష్టాంతం ఇస్తారు, దగ్ధైవముష్ణ సత్తాయం తద్వద్ బోధాత్మ నిశ్చతాం. అంటే ఇప్పుడు అగ్ని సాన్నిధ్యంలో ఏదైనా వస్తువు అగ్ని సాన్నిధ్యానికి వస్తే అది కాలిపోతుంది. నిజంగా అగ్ని కాల్చేటువంటి క్రియ చేస్తూ ఉందంటే లేదు. మరి అగ్ని స్వభావం ఏమి? ఉష్ణం. ఆ ఉష్ణ సాన్నిధ్యంలో ఉష్ణ సాన్నిధ్యానికి ఉష్ణ స్పర్శానికి ఏదైనా వస్తువు వస్తే కాలిపోయేది స్వభావం. సో అగ్ని స్వభావము ఉష్ణం. అది నిజంగా కాల్చేటువంటి క్రియ చేస్తూ ఉందా అంటే చేయడం లేదు. అయినా కూడా అగ్గి పడింది, కొట్టాలంతా కాల్చేసింది, ఇట్లా మనం కర్తృత్వం ఆరోపణ చేస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడాను సత్యేవ యదుపాదవుతూ జ్ఞాతే సర్ప ఇవోత్తితే, ఆ సర్పం అనేది బిలం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా సూర్యునిందు మనం ఆరోపణ చేస్తున్నామో కర్తృత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉపాధి దృష్టితో, ఉపాధి అంటే ఉపాధీయతే అనేన ఉపాధి అంటే దేంతో వస్తువుకి సంబంధం లేకోకుండా ఆ వస్తువును అర్థం చేసుకోవడానికి ఏదైతే సహాయపడుతుందో దాన్ని ఉపాధి అంటారు. వస్తువుకి సంబంధం లేకోకుండా వస్తువుని అర్థం చేసుకునే దానికి ఏది సహాయపడుతుందో అది ఉపాధి. శరీరానికి ఆత్మానికి ఏ సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే రెండు వస్తువులే లేవు. ఒకటి ఇప్పుడు సాంప్రదాయకంగా ఇచ్చే దృష్టాంతము, సర్పం ఉంది, తాడుంది, చీకట్లో సర్పం అనుకుంటాడు. ఇప్పుడు సర్పానికి పాముకి తాడుకి ఏం సంబంధం? అవిద్య ఒకటి తప్పితే, తప్పు తెలివి ఒకటి తప్పితే ఇంకే సంబంధం లేదు. అదేవిధంగా శరీరానికి స్వరూపానికి ఏ సంబంధం కూడాను లేదు. కానీ ఈ శరీరము స్వరూపానికి సంబంధం లేకపోయినా స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇక్కడి నుంచి వివేకం ప్రారంభమవుతుంది. నేను శరీరము అని అనుకున్నాడు కనుక, అప్ప నువ్వు శరీరం అంటున్నావు కదా, అవును కూర్చొని, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. శరీరమే నేను అనుకున్నవానికి, అయ్యా ఈ శరీరం నీకు దృశ్యం, క్షేత్రము, దీన్ని తెలుసుకునేవాడు నువ్వు క్షేత్రజ్ఞ అని శరీరం నుంచి ప్రారంభం చేసి శరీరం నువ్వు కాదు తీసేసి
దీన్ని చూసేవాడు నువ్వు క్షేత్రజ్ఞ అని. ఇది మనకు ఆ క్షేత్రజ్ఞ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కనుక ఉపాధి అంటున్నారు. కనుక ఈ ఉపాధి దృష్టితో పరమాత్మని యందు అంటే మన స్వరూపమందు మనం కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నాము. ఇప్పుడు భోజనం నెక్స్ట్ శ్లోకంలో జ్ఞాత అయత్నోపి తద్వజ్ఞ కర్త బ్రాహ్మకవత్ భవేత్. వెనకటి శ్లోకానికి సంబంధం ఇచ్చుకొని అన్వయం చేసుకుంటే మనము ఏ విధంగా ఏ ప్రయత్నం లేకోకుండా ఆ ఉపాధి దృష్టితో మనము అట్లా కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నాం. ఇంకో దృష్టాంతం కూడా ఇచ్చారు, బ్రాహ్మకవత్ భవేత్, కర్త బ్రాహ్మకవత్ భవేత్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆ పిన్నులు పెట్టినాము, దాని సాన్నిధ్యంలో ఒక మ్యాగ్నెట్ అది పెట్టినామంటే ఈ పిన్నులు దాని దగ్గర పోయి చేరుకున్నట్టు తెలుస్తుంది. మనం ఏమంటున్నాము, ఇది లాగుతూ ఉంది అంటాం. నిజంగా లాగేటువంటి క్రియాలు చేస్తుందా అంటే లేదు, దాని సాన్నిధ్యంలో పిన్నులు కదులుతాయి అంతే. సో కర్తృత్వం అనేది పిన్నులో ఉందంటే కానీ ఆ భ్రామకం ఆ మ్యాగ్నెట్లో లేదు. అదేవిధంగా ఒకవేళ కర్తృత్వం ఉంది అంటే శరీర ఇంద్రియ బుద్ధి మన అహంకారంలో ఉంది, కానీ దీనికి ఆధారమైన స్వరూపంలో ఏ కర్తృత్వం అనేది కూడాను లేదు. స్వరూపేణ స్వయం నాత్మ జ్ఞేయో అజ్ఞేయో అథవా తతః. స్వరూపేణ స్వయం నా ఆత్మ జ్ఞేయ అజ్ఞేయో అథవా తతః గనక ఈ విధంగా కర్తృత్వాన్ని మనము ఆరోపణ చేస్తాం అంతేగాని వాస్తవిక కర్తృ కాదు. స్వరూపత ఆయన తెలుసుకునేవాడు కాదు, తెలివికి విషయము కాదు. కానీ తెలియకోకుండా ఉంది అంటామే, అది కూడాను కాదు. విదితము కాదు, అవిదితము కాదు. విదిత అవిదిత అంటే నెక్స్ట్ శ్లోకం చూసి మనం వ్యాఖ్యానం చేస్తాం. విదిత అవిదితాభ్యాం విదిత అవిదితాభ్యాం తదన్యదేవేతి శాసనాత్. విదిత అవిదితాభ్యాం తదన్యదేవేతి శాసనాత్. బంధమోక్షాదయో భావాః తద్వదాత్మని కల్పితాః. విదిత అవిదితాభ్యాం తత్ అన్యదేవేతి శాసనాత్. బంధమోక్షాదయో భావాః తద్వదాత్మని కల్పితాః. తతః ఆత్మా స్వరూపేణ నా జ్ఞేయో అథవా నా అజ్ఞేయః. ఆత్మ స్వరూపతః జ్ఞేయము కాదు, అంటే మనకు ఏదేది తెలియబడుతుందో దాంట్లో వచ్చేది కాదు. అది తెలియకుండా ఉంది కొన్ని వస్తువులు అంటామే, దాంట్లో చేరుతుందంటే విదిత అవిదితాభ్యాం తదన్యద్. విదిత అవిదిత. విదిత అంటే ఇప్పుడు నాకేమేమి తెలిసిందో, ఇంతకుముందు ఏదేది తెలివికి విషయమై ఉందో, ఇప్పుడు ఏదేది తెలివికి విషయమై నిలబడుతుందో, ఇంకా ముందు ఎప్పుడైనా ఇంకా ఏదైనా కొత్తగా వీళ్ళు అన్వేషణ చేసి ఇప్పుడు శనిగ్రహానికి పోతున్నారు. శనిగ్రహంలో అక్కడ పోయిన తర్వాత చంద్రగ్రహానికి పోయినారు, ఏముందంటే మట్టి మాత్రం ఉంది అన్నారు. అట్లే శనిగ్రహంలో కూడా ఏదో మట్టిలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పితే అది కూడా మన తెలివికి విషయం అవుతుంది. ఇట్లా తెలివికి ఏదేది విషయం అవుతుందో అదేది మీ స్వరూపం పరమాత్మ స్వరూపం కాదు. విదిత అవిదితాభ్యాం అన్యత్. అన్యదేవ తద్విదితాదతో అవిదితాదతి కేనోపనిషత్ అంటుంది. ఏదేది తెలివికి విషయం అవుతుందో దానికిన్నా వేరు పరమాత్మ స్వరూపం అన్యత్. దానికిన్నా వేరు అన్నప్పుడు అయితే తెలివికి విషయం కాకోకుండా మనకు తెలియకోకుండా ఉంటుంది అవిదిత.
తెలియకోకుండా ఉంటుంది కదా, అది పరమాత్మ స్వరూపం అంటే కాదు, దానికిన్న వేరు అన్నప్పుడు దీన్ని శంకరాచార్యులు ఎట్లా మనం స్పష్టం చేస్తారంటే, ఇది విదిత జగత్, వేరువేరుగా విడివిడిగా పలానా గుర్తిస్తున్నాం. ఇది జాగృత జగత్, ఇది మన తెలివికి విషయమై ఉంది. ఇది పరమాత్మ స్వరూపం కాదు, దీనికిన పరమాత్మ స్వరూపం వేరు. కానీ కనబడుకోకుండా పోతుంది కదా, నిద్రలో ఈ జగత్ కనబడదు. కానీ మేలుకున్న తర్వాత ఇది చాలా సూక్ష్మం. చాలామంది ఇక్కడ మహా పండితులు మఠాధిపతులంతా తప్పుగానే వ్యాఖ్యానం చేస్తారు. నిద్రలో తెలియకుండా పోతుంది. మళ్ళా మేలుకున్న సమయంలో ఎట్లా అనుభవం వస్తుంది జాగ్రత్తలు అంటే, నిన్నటి ప్రపంచమే ఇది అని అనుభవానికి వస్తుంది. నిద్రపోయేదానికి పూర్వంలో జగత్ అనుభవంలో ఉండింది, మేలుకున్న తర్వాత నిన్నటి ప్రపంచమే అనే రూపంగా కనబడుతుంది. దీన్ని చూసి మన బుద్ధి ఏం చేస్తుందంటే, కంటిన్యూస్గా ఉంది జగత్తు అనే కంటిన్యూటీ పెట్టుకుంటుంది. ఈ కంటిన్యూటీని పోగొట్టేదే చాలా కష్టం. నిద్రపోయేంత వరకు ప్రపంచం ఉండింది, మళ్ళీ మేలుకున్న తర్వాత నిన్నటి ప్రపంచం ఇది అని ఈ అవస్థలు అనిపిస్తుంది. అప్పుడు మన బుద్ధి ఏం చేస్తుంది, ప్రపంచము నిద్రపోయినప్పుడు కంటిన్యూస్గా ఉంది అంటుంది. వాస్తవికంగా మన అనుభవం చూసుకుంటే, జాగ్రత్త అవస్థ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మేల్కొన్నప్పుడు మనం ప్రపంచం వస్తుంది అంటున్నాము. అది ఎట్లా వస్తుందో, నిన్నటి ప్రపంచం ఇది అన్నట్టు వస్తుంది. వాస్తవికంగా నిన్నటి ప్రపంచం కాదు. ఎందుకంటే ఏ అవస్థ యొక్క ప్రపంచము ఆ అవస్థకే సీమితము. ఇట్లా చెప్పినప్పుడు ఎట్లా తీసుకుంటారు, జాగ్రత్త అవస్థ ప్రపంచం జాగ్రత్తకే సీమితము, కళ ప్రపంచం కళకే సీమితము అని తీసుకుంటారు. అది కరెక్టే, కానీ అంత మాత్రమే కాదు. ఏ అవస్థ ప్రపంచం ఆ అవస్థకే సీమితం అంటే, ఇప్పుడు మీకు ఒక కళ వచ్చిందనుకో, ఆ కళలో అది ఉపదేశ రహస్య గ్రంథం జరుగుతుంది. ఏం చేస్తున్నారు, ప్రకరణము 15వ ప్రకరణంలో 49వ శ్లోకం వరకు ఇప్పుడు అయ్యింది, రేపు ఉదయము వేరే చూస్తాను అని స్వామీజీ నిలబెట్టినాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, కళ్ళలో జరుగుతుంది. సరే, అప్పుడు మేల్కొన్నారు. మేల్కొంటే మొత్తం ప్రపంచం పోయిందా లేదా? సరే పోయినారు, మళ్ళా బాత్రూమ్ పోయినారు, కాళ్ళు కడుక్కున్నారు, వచ్చి ఎంత టైం అని చూస్తే 5 అయ్యింది. అయ్యో ఇంత త్వరగా ఎందుకు లేయలే, ఇంకా చాలా టైం ఉంది అని మళ్ళీ పండుకున్నారు. మళ్ళీ పండుకుంటే మళ్ళీ కల వచ్చింది. మళ్ళీ ఎట్లా కల వచ్చిందంటే, అదే నిన్న 49వ శ్లోకం వరకు చేసినాము, ఇప్పుడు 50వ శ్లోకం మొదలు పెడతాము అని ప్రారంభమైంది ప్రపంచం. ఇప్పుడు ముందు కళలో ఏ ప్రపంచం ఉండిందో అదే ప్రపంచం ఈ కళలోనూ వచ్చిందా లేదా సంపూర్ణంగా వేరేనా? అయ్యో, ఆ కళలోనూ నాకు ఉపదేశాస్త్ర గ్రంథం కనబడింది, ఇదే స్వామిని చెప్పినాడు, నా 49వ శ్లోకం వరకు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 50 కమెంట్స్ చేస్తామంటాడు. అన్న తర్వాత అదే స్వామి ఆ కళ్ళలో ఉన్న స్వామీజీని ఇక్కడ వచ్చినాడు, ఆ కళ్ళలో ఉన్న పుస్తకం ఇక్కడ వచ్చింది, ఆ కళ్ళలో ఉన్న శరీరం ఇక్కడ వచ్చింది అని తీసుకుంటారా మీరు? ఎందుకు? ఆ అవస్థకు సంబంధించిన ప్రపంచము పోయిందంటే మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక అవస్థ వచ్చినప్పుడు కంటిన్యూటీ ఉన్నట్టు ప్రారంభమైనా కూడాను నిజంగా కంటిన్యూటీ ఉందా అంటే లేదు. అయినా కూడా మన బుద్ధి ఒప్పుకొని చాలా కష్టం. ఇదేం చేస్తుందంటే, నిద్రలో ఈ ప్రపంచం ఎక్కడ పోయింది, నిన్నటి ప్రపంచం ఇప్పుడు వచ్చింది, నేను నిద్రపోయేదానికి ముందు ఈ ప్రపంచం చూస్తున్నాను, మేల్కొన్న తర్వాత ఇదే ప్రపంచం చూస్తున్నాను, నిద్రపోయినప్పుడు ఎక్కడ పోయింది అంటుంది. ఇది జాగ్రత్త అవస్థలోనే ప్రశ్న, నిద్రలో ఈ ప్రశ్న లేదు, జాగ్రత్త అవస్థలోనే ఈ ప్రశ్న. కనుక జాగ్రత్త అవస్థలోనే సమాధానం ఇస్తారు ఏమని, అయ్యా ఇది బీజావస్థలో ఉండింది, నీలోనే బీజావస్థలో ఉండింది అని. సో ఆ బీజావస్థ అనేది మనకు కనబడుకోకుండా ఉంటుంది. సో ఆ కనబడుకోకుండా బీజావస్థ ఉందే, అదే పరమాత్మ స్వరూపం చెప్పుదామంటే అవిదితాదన్యత్, దానికిన్నా వేరు అన్నప్పుడు ఈ వ్యాకృత ప్రపంచానికిన్నా వేరు పరమాత్మ స్వరూపం. అంతేకాదు బీజావస్థ అని మీరేం కల్పన చేస్తున్నారో దానికిన్నా వేరు.
ఏది ఇది అని మనం యోచన చేస్తే, ఇప్పుడు మీరు నిద్రలో మీ అనుభవం చూసుకోండి. నిద్రపోయే సమయంలో అబ్బా అంతా నా బీజావస్థలో ఉంది, అందరూ బీజ రూపంలో చేరుకున్నారు కనుక నేను నిద్రపోయేదానికి సాధ్యమైంది అనే అనుభవం ఉందా ఎవరికన్నా? ఏం ఇంకా నిద్ర రాలేదా మీకు అంటే, లేదు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు, వాళ్ళంతా బీజావస్థలో చేరుకుంటే తర్వాత నిద్రపోతాను, ఇట్లా ఏమన్నా ఉందా? నిజంగా ఈ మహాత్ములు జాగ్రత్త అవస్థ దృష్టితో ఆరోపణ చేస్తున్నాము బీజావస్థ అనే దాన్ని తీసుకోరు. అట్లా ఉంది నిద్రలో అంటారు. ఈ అవస్థలోనే ప్రారంభమైంది ప్రపంచము. దీనికి ఎట్లా ప్రారంభమైంది అంటే, దీనికి కంటిన్యూటీ ఉన్నట్టు ప్రారంభమవుతా ఉంది. అట్లా బీజావస్థ మన అనుభవంలో లేదు గనుక బీజావస్థ కింద వేరు అది స్వరూపం అనేది. ఇది ఒకటి. ఇంకో విధంగా తీసుకోండి, తీసుకునేది కాదు, వదిలేది కాదు. బహుశా అది కూడాను నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. హానోపాదాన వర్జితం అని చూస్తాము. 51వ శ్లోకంలో ఉంది, తప్పడింది అక్కడ. 51వ శ్లోకంలో ఉంటుంది. హానో తీసుకునేది కాదు, వదిలిపెట్టేది కాదు. ఇప్పుడు మొత్తం జాగ్రత్త అవస్థని వ్యవహారానికి తీసుకుంటున్నారు, వదిలేస్తారు. మళ్ళీ మొత్తం స్వప్నావస్థని వ్యవహారానికి తీసుకుంటారు, వదిలేస్తారు. కానీ నేను నా ప్రపంచం అనే జాగ్రత్త అవస్థ వ్యవహారాన్ని దేంతో తీసుకుంటున్నారో, మళ్ళీ దేంతో వదిలేస్తున్నారో, మళ్ళీ స్వప్న ప్రపంచాన్ని దేంతో అయితే తీసుకుంటున్నారో, గ్రహిస్తున్నారో, మళ్ళీ వదిలేస్తున్నారో, దేంతో ఇవి రెండు దాన్ని తీసుకొని మళ్ళీ వదిలేస్తున్నారో, అది తీసుకునేదా వదిలేసేదా? ఇప్పుడు మీరు ఒక వస్తువుని వ్యవహారానికి తీసుకుంటున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు, అవునా? మీరు తీసుకునే వాళ్ళ మీరు ఏ ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు? మీరు తీసుకునే వాళ్ళ వదిలేసే కాదు. నేను ఉన్నాను, నేను కొన్ని వస్తువులు వ్యవహారాన్ని తీసుకుంటున్నాను, మళ్ళీ కొన్ని వస్తువులు వదిలేస్తున్నాను. సో మీరు వదిలేసే వస్తువులో చేరేవాళ్ళు కాదు, తీసుకునే వస్తువులో చేరేవాళ్ళు కాదు. గనక మొత్తం జాగ్రత్త వస్తువుని నేను తీసుకుంటున్న వ్యవహారానికి మళ్ళీ వదిలేస్తున్నాను. ఇది వదిలేసిన తర్వాత ఏది మిగిలిందో అది తీసుకునేదా వదిలేసిందంటే కాదు. అదేవిధంగా స్వప్న ప్రపంచాన్ని వ్యవహారాన్ని తీసుకుంటూ మళ్ళీ వదిలేస్తున్నాను. కానీ ఆ స్వరూపము తీసుకునేది కాదు, వదిలేసేది కాదు. అదే మీరు అన్నప్పుడు శృతి ఇట్లా చెప్తా ఉంది, తీసుకునేది కాదు, వదిలేసేది కాదు, అది విదితము కాదు, అవిదితము కాదు. గనుక అది విదితము కాదు అంటే విషయమయ్యేది కాదు. అవిదితం అంటే మనకు అర్థం కాకోకుండా ఉండిపోతుంది, అట్లా కూడాను కాదు. విదిత అవిదిత, తెలియబడే వస్తువు తెలియకోకుండా పోతుంది. ఇవి రెండు దానికి సాక్షిగా ఉన్న స్వరూపాన్ని ఇప్పుడు నసత్ ఆసదుచ్యతే భగవద్గీతలో, దాన్ని సత్ అని చెప్పలేరు, అసత్ అని చెప్పలేరు. అంటే దీన్ని తీసుకొని ఎవరో ఒక అతను ఒక ఆర్టికల్ రాస్తున్నారు, దాన్ని ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము పరమాత్మ స్వరూపాన్ని అని. ఆ అభిప్రాయం కాదు. అక్కడ భాష్యం చూస్తే స్పష్టంగా రాస్తారు శంకరాచార్యులు. ఇప్పుడు కంటి అద్దాలు ఉన్నాయా లేదా అంటే మీరేమంటారు? ఉన్నాయంట, అవునా? గులాబీ పువ్వు ఉందా? లేదు. కంటి అద్దాలు ఉన్నాయా లేదా అన్నప్పుడు ఉన్నాయన్నది ఎందుకు? ప్రమాణ ఉపయోగం చేసుకుని చూసినప్పుడు మనస్సు ఆ విధంగా మారింది. ఆ వృత్తి ప్రత్యయం అంటాము. ఆ వృత్తి ప్రత్యయంతో ఇక్కడ చూసినప్పుడు వస్తువు మీకు లభ్యమైంది కనుక కంటి అద్దాలు ఉన్నాయి అంటున్నారు. గులాబీ పువ్వు ఉందా అన్నప్పుడు గులాబీ పువ్వు అనేటువంటి శబ్దం విన్నప్పుడు పూర్వ అనుభవంతో ఆ వృత్తి మనసులో వస్తూ ఉంది. ఆ వృత్తితో చేయి చూస్తే ఇక్కడ లేదు కనుక లేదంటున్నారు. ఇప్పుడు కంటి అద్దాలు ఉన్నాయి, గులాబీ పువ్వు లేదు. ఈ రెండు బుద్ధి వృత్తులకు మీరు సాక్షిగా ఉన్నారు. ఎందుకు అంటే మీకు తెలుస్తుంది కంటి అద్దాలు ఉన్నాయి అనేది మీకు బోధపడుతూ ఉంది, గులాబీ పువ్వు లేదు అనే దానికి మీరు సాక్షిగా ఉన్నారు. ఇప్పుడు ఆ సాక్షిగా ఉన్నదాన్ని మళ్ళీ బుద్ధి వృత్తితో చూసి ఉంది లేదు అని నిశ్చయం చేయగలరా మీరు? అయితే అది ఉందా లేదా? ఆ సందేహమే లేదు. ఎందుకు? నేనే అది. అంటే తీసుకునేది కాదు, వదిలేసేది కాదు, విదితము కాదు, అవిదితము కాదు. అటువంటి స్వరూపము, దానికి బంధనము లేదు, మోక్షము లేదు. నిజంగా మోక్షం పొందాల్సిన అవసరం లేదు.
అయ్యో స్వామి, ఇన్ని సంవత్సరాలు విన్న తర్వాత ఇప్పుడు అంటున్నారు మీరు మోక్షం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకు? బంధనమే లేదు. ఎంత మాత్రం బంధనం ఉంది అంటే, నేను చెప్పినానే, ముల్లా నజరుద్దీన్ కళ్ళు తాగేసి వాళ్ళ ఇంటికి వస్తాడు. వాకిలి తట్టినాడు, భార్య వచ్చి డోర్ వాకిలి తీస్తుంది. అమ్మా, ముల్లా నజరుద్దీన్ ఆ ఇంట్లో ఉన్నారా అంటాడు. ఎవరు వచ్చినారు? వాడే వచ్చినాడు. అరే మీరే ముల్లా నజరుద్దీన్, మీరు చెప్పింది బాగా అర్థమైంది, ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి. మనం కూడా అట్లే కదా, ఓ స్వామీజీ మీరు చెప్పింది అర్థమైంది, కానీ ఈ ఆనందం అనేది ఎక్కడుంచి చెప్పండి అంటే మళ్ళీ ఇప్పుడు ముల్లా నజరుద్దీన్ ఏం చేయాలి? నిజంగా వానికి బంధనం ఏం లేదు. అవిద్య కళ్ళు తాగేసినాడే, దానికి కొంచెం పోతే తానుగా మిగిలిపోతాడు. అదేవిధంగా మనము ఆ అవిద్యతో బంధనం లేకపోయినా బంధనం ఉంది అని కల్పన చేసుకున్నాం. మనస్సులోనే బంధనం కల్పన చేసుకున్నాము, మళ్ళీ మనస్సే మోక్షం పొందినా అనుకుంటుంది. కానీ స్వరూపానికి బంధనం లేదు, మోక్షం లేదు. మీరు నిజంగా ఎప్పుడు బంధనంలో ఉండేవాళ్ళు కాదు, మీకు మోక్షం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముక్త స్వరూపమే. ఎంత మాత్రం ఈ బంధనం మోక్షం అంటే ఒక కథ చెప్తుంటారు. ఒక ఆశ్రమంలో ఇప్పుడు కాలంలో అయితే ఇట్లా మైక్ వేసుకుని పాంప్లెట్స్ కొట్టించి చెప్తున్నాం. పూర్వంలో అట్లంతా చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు సేవ చేసుకుని ఉంటే, ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు చెప్పేవాళ్ళు. సో అట్లా ఒక శిష్యుడు ఉన్నాడు. రోజు కొన్ని ఆవులు ఉన్నాయి, దాన్ని బయట తీసుకుని పోయి మళ్ళీ మేపుకొని ఇంటికి ఆశ్రమానికి తీసుకుని రావాలి. సాయంత్రం వచ్చినాయి, వీడికి ఆ తాడు కనపడలే కట్టేసేదానికి. కానీ అట్లే అక్కడ నిలబెట్టినాడు, గడ్డి వేసినాడు, నీళ్ళు పెట్టినాడు. ఏమైనా గడ్డి తినేలా నీళ్ళు తాగల. ఏం చేసేదప్ప ఇప్పుడు అని గురువు దగ్గర వచ్చినాడు. అయ్యా గురు, అది గడ్డి తినడం లేదు, నీళ్ళు తాగడం లేదు, ఎందుకు అంటే, దాన్ని కట్టేస్తున్నావు ఎవరా నువ్వు, కట్టేస్తున్నావు చెప్పు అన్నాడు. వీడికి అప్పుడు భయం వచ్చింది, ఇంకా తప్పకుండా చెప్పాలి. లేదు, తాడు ఎక్కడో వేసేస్తాను, దొరకలేదు తాడు, కట్టేసడానికి తాడు లేదు అని. పోతే పోయింది లేరా, నువ్వు ఒక పని చేయి, ఆ కట్టేసినట్టు ఇట్లా చేత్తో నటన చేయి దాని ముందర. సరే అట్లా నటన చేస్తే అది మళ్ళీ గడ్డి తినకి ప్రారంభం చేసింది, నీళ్ళు తాగింది ప్రారంభం చేసింది. వీడికి సందేహము, ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను, నాకు ఇటువంటి విద్య నేర్పిలేదు, ఊరికి తత్వమసి అంటున్నాడు. అది పైసాకు పనికిరాదు, అది ఇట్లా విద్య నేర్పాలన్నా వద్దా అనేసి మనసులోనే అనుకున్నాడు. కానీ గురువు దగ్గర మాట్లాడేది కష్టము, సరే అని ఊరుకున్నాడు. ఉదయము లేచి బయటికి తీసుకొని పోవాలి గోవుల్ని, ఆవుల్ని. హే హే అంటాడు, అది బయటికి రాదు. గురూజీ అది బయటికి రావడం లేదు, ఏం చేసి? కట్టు విప్పినావేమ్రా అన్నాడు. అసలు నేను కట్టు వేసింటే కదా అన్నాడు. కట్టు వేసినట్టు నటన చేసినావా లేదా? ఇప్పుడు విప్పినట్టు నటన చేయి. సరే మళ్ళీ ఇట్లంటే అది బయటకు వచ్చింది. వీనికి ఇంకా తట్టుకునేదానికి కాలే. గురూజీ ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను, మీరేదో తత్వమసి అంటున్నారు, కానీ ఇదేది ఇట్లాంటి విద్య నేర్పలే నాకు, ఇట్లాంటివి నేర్పియండి. ఏదో బస్ స్టాండ్లో ఒక షో ఇస్తే డబ్బన వస్తుంది. మూర్ఖుడా, అది కాదు. అవి ఏం అలవాటు జన్మ నుంచి ఏం అలవాటు పడినాయంటే, ఇట్లా కట్టేసిన తర్వాత గడ్డి తినాలి, మళ్ళీ ఇప్పిన తర్వాత బయటికి పోవాలి అని అభ్యాసం అయిపోయి ఉంటుంది. మీరు ఎట్లైనా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కారంజేశ్వర అని ధర్మస్థల దగ్గర ఒక చోటు ఉన్నాను నేను, అడవిలో. అది ఒక్క ఇల్లు, ఏదో బ్రాహ్మణుడు ఇల్లు ఉండింది. వాళ్ళ ఇంట్లో 3-4 ఆవులు ఉన్నాయి. ఆమెకు బాగా అలవాటు అయింది ఆ పాలు పిండేది అదంతా. ఉదయం పాలు పిండుకొని అడవిలో పంపించేస్తారు. అవి మేత వేసుకొని మళ్ళీ సాయంత్రం రావాలి. సాయంత్రం అవే తిరిగి రావు. ఈమె ఏం చేస్తుంది, బయట నిలబడుకొని గంగే 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 అని పిలిస్తే ఆ గంగేనే వస్తుంది. గంగే అని పేరు పెట్టినా అదే వస్తుంది. కావేరి కావేరి అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఒకవేళ ఆమె ఇంట్లో లేదంటే ఇంకెవరు పిలిచినా రాదు. గంగే అని ఆయన అదే అంటాడు, ఇదొక బంధనం, మాకు చాలా బంధనాలు ఉన్నాయి ఆయన చెప్పేది, ఇదొక బంధనము. ఈమె ఎక్కడైనా ఊరికి పోయిందంటే ఇంకా అది మనం వెతికేదో చాలా కష్టమైపోతుంది, అందుకే ఈమెను ఎక్కడా పంపించలేదు మేమని. ఎందుకు, ఆమె లేకుండా పోతే అడవిలో ఎక్కడుంటాయి అవి, ఆమె పిలిస్తేనే వచ్చేది. గంగే అనే పేరు ఎట్లా అలవాటు పడిన, ఏ విధంగా అవి కట్టి వేయకపోయినా మనకు కట్టేస్తున్నారు అనే భ్రమలో ఉన్నాయో,
మళ్ళీ కట్టి ఇట్లా విప్పినట్టు నటన చేసినప్పుడు ఇప్పుడు బంధనం లేదు అనేటువంటి భ్రమ వచ్చిందో, అదేవిధంగా మన బంధనం అనేది కూడాను ఏది బంధనంలో ఉందో అది మీరు కాదు, ఏది ముక్తి పొందుతుందో అది మీరు కాదు. ఎందుకంటే మీరు బంధనానికి ముక్తికి ఆవులో ఉన్న స్వరూపము గనుక బంధనము ముక్తి అనేది మనం వికారం అంతే కానీ వాస్తవికంగా బంధనం లేదు, ముక్తి అనేది కూడా లేదు. మరొక దృష్టాంతం ఇస్తారు. నెక్స్ట్ శ్లోకం చూడండి. నాహోరాత్రే యథా సూర్యే ప్రభారూప విశేషతః బోధరూప విశేషాజ్ఞ బోధా బోధౌ తతాత్మని నాహోరాత్రే యథా సూర్యే ప్రభారూప విశేషతః బోధరూప విశేషాన్న బోధా బోధౌ తతాత్మని. సూర్యుని యందు పొగలు రాత్రి అనేది లేదు. సూర్యోదయం అయితే మనం పగలని వ్యవహారం చేస్తున్నాము, సూర్య అస్తమనం జరిగితే మనం రాత్రిని వ్యవహారం చేస్తున్నాము. ఈ పొగలు రాత్రి అనే వ్యవహారం మనకుంది, కానీ సూర్యుని యందు ఏ వ్యవహారం అటువంటి వ్యవహారం అనేది లేదు. అదేవిధంగానే జ్ఞానస్వరూపమే ಆಗಿರೋ ఆత్మನಲ್ಲಿ జ్ఞాన అజ్ఞానಗಳಿರೋದಿಲ್ಲ. జ్ఞానస్వరూపమే అయినటువంటి ఆత్మ యందు అజ్ఞానము లేదు, జ్ఞానం పొందాల్సిన అవసరం కూడా లేదు. జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. జ్ఞాన అజ్ఞానానికి సాక్షి. ఏ విధంగా పొగలు రాత్రి సూర్యుని లేదో, అదేవిధంగా జ్ఞాన అజ్ఞానం అనేది ఆత్మ యందు ఏమాత్రమును లేదు. అందుకే భాష్యాల్లో నేను అనుకుంటుంటాను, ఎందుకు ఇవన్నీ చర్చ చేస్తారో. ఎందుకంటే ఇప్పుడు అవిద్య ఎవరికి అని ఒక ప్రశ్న వేసుకుంటారు. అవిద్య ఎవరికి అనే ప్రశ్న. నిజంగా ఎవరైతే నేను బంధంలో ఉన్నానో, సంసారి జీవి అని బాధపడుతున్నాడో వానికి అవిద్య ఉంది. సో ఉపదేశం చేసిన తర్వాత అది అర్థం చేసుకుంటే ఇంకా వానికి అవిద్య లేదు. ఇది స్పష్టంగా ఉంది. ఎవరైతే విచారం చేయలేదో వాళ్ళకి అవిద్య ఉంది, ఎవరైతే విచారం చేస్తారో వాళ్ళకి పోతుంది అనే స్పష్టంగా ఉంది. దీనికి ఎందుకు చర్చ చేస్తారు? ఎవరికి అవిద్య, జీవిక, స్వరూపానిక, ఇట్లా చర్చ. సరే, ఎవరికి అవిద్య అంటే ఎవరు ప్రశ్న వేస్తున్నారో వాళ్ళకే అవిద్య. నేను బ్రహ్మస్వరూపం, నేను ప్రశ్న వేసేవాడు నేను బ్రహ్మస్వరూపం కదా, నీకు అది తెలిసి ఉంటే ఇంకా అవిద్య ప్రశ్న లేదు. నేను బ్రహ్మస్వరూపం కదా అనేది కేవలం శాస్త్రం విని ఊరికే శబ్దాలు చెప్తున్నావు, కానీ నేను బ్రహ్మ అని నిలబడిపోతే ఇంకా అవిద్య ప్రశ్న లేదు. మళ్ళీ చర్చ వస్తుంది, అవిద్య ఎవరికి ఎంత అంటున్నావే, అయితే అవిద్య అనేది నువ్వు చూస్తున్నావా లేదా? చూడకుండా పోతే ఎట్లా ప్రశ్న వేస్తావు? ఇప్పుడు ఈ గుర్రం ఎవరిది అని చెప్పాలంటే ఎవరికి సంబంధించింది గుర్రం అంటే గుర్రం చూస్తున్నావా లేదా? అదేవిధంగా అవిద్య ఎవరికి అని ప్రశ్న వేయాలంటే అవిద్యని చూస్తున్నావా లేదా? చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నావు అవిద్యని? ఎక్కడ చూస్తున్నావో అక్కడే ఉంది అవిద్య. అంటే నాలోనే చూస్తున్నా అంటే నీలోనే ఉంది అవిద్య, నీకే అవిద్య. నేను బ్రహ్మ కదంటే నువ్వు బ్రహ్మస్వరూపం అర్థమైపోతే మళ్ళీ అవిద్య ప్రశ్న లేదు. అవిద్య అనేది తత్వమసి, నువ్వే బ్రహ్మస్వరూపమని ఎవరో వచ్చినారనుకోండి, భగవద్గీత మీరు తీసుకుంటే అక్కడ కూడాను ప్రారంభంలో అశోచానన్నశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసూంచ నాను శోచంతి పండిత అని తత్వోపదేశం జరుగుతుంది. నువ్వు బ్రహ్మస్వరూపము అని ఫస్ట్ ఉపదేశం. ఎక్కడండి బ్రహ్మ? అయ్యో, నేను ఏడుస్తూ ఉంటే నన్ను బ్రహ్మ అంటారే మీరు పోయి అంటే, అయ్యో నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని, నీ స్వస్వరూపం నీకు తెలీదు, నిన్ను గురించి నువ్వు విచారం చేయలేదు అని అవిద్యని ఆరోపణ చేస్తారు. ఆరోపణ చేసి ఉపదేశం చేసిన తర్వాత చూస్తే అవిద్యను లేదు, విద్య పొందవలసింది కూడాను లేదు. ఎందుకంటే ఉన్నది స్వరూపం మాత్రమే. ఆ స్వరూపంలో
జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. జ్ఞాన అజ్ఞాన వ్యవహారము బుద్ధి వ్యవహారం అంతే కానీ స్వరూపంలో ఏ వ్యవహారం అనేది కూడా లేదు. గనుక ఈ శరీర ఇంద్ర బుద్ధి మనసు ఇవన్నీ ఉన్నాయని పెట్టుకున్నప్పుడు దీంట్లో ఏమి జరిగినా మీకు ఏ వికారము రాదు. ఇది మీరు కాదు. ఒకవేళ ఇవి ఉన్నాయా అని మనం ప్రశ్న వేసినప్పుడు అనాత్మ అనేది ఆత్మానాత్మ విభాగం చేస్తారు, ఇది విడదీస్తారు. కానీ అనాత్మ అనేది ఆత్మస్వరూపాన్ని వదిలేసి స్వతంత్రంగా ఉందా? మీ శరీరాన్ని మీ సంబంధం లేకుండా స్వతంత్రంగా చూపెట్టండి. అంతెందుకు, ప్రపంచం అంటే మీ జాగ్రత్త అవస్థలోనే ప్రపంచం, అవునా? ఇప్పుడు ఆ అవస్థ మీ సంబంధం లేకుండా వచ్చిపోతుందని చెప్పండి, చూస్తాం. మీ జాగ్రత్త అవస్థ మీ సంబంధం లేకుండా వచ్చిపోతుందా? ఎవరన్నా మీకు ఎప్పుడైనా చెప్పినారా? వాళ్ళు ఎవరో వస్తుంటారో పాపం, రోజు వస్తున్నారు, ఈరోజు సాయంత్రం ఇంట్లోనే ఉండండి, రోజు చెప్పి చాలా అయిపోయింది, ఈరోజు సాయంత్రం ఇంట్లోనే ఉండండి, వాళ్ళు ఎవరో మిమ్మల్ని చూసడానికి వస్తారు అని చెప్పింటారు. అంతేగాని ఎప్పుడన్నా మీ జాగ్రత్త అవస్థ రోజు వచ్చిపోతుంది, మీరు ఇంట్లో ఉండరు, మీరు కొంచెం ఇంట్లోనే ఉండండి, ఈరోజు వస్తుందంట జాగ్రత్త అవస్థ అని ఎవరైనా చెప్పినారా? ఎందుకు? జాగ్రత్త అవస్థ అనేది ఉంది అంటే మీరే ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి అనాత్మ అనేది లేదు. అంతేకాదు, ఇంకా కొంచెం యోచన చేస్తే అవస్థ ప్రారంభమైంది అంటున్నాం, జాగ్రత్త అవస్థ ప్రారంభమైంది అంటున్నాం. ప్రారంభం కావాలంటే కాలం ఉండాలని వద్దా? కాలం అనేది అవస్థలో కనబడుతుందా లేదా అవస్థకు ముందు కాలం ఉందా? చాలామంది వ్యాఖ్యానకారులు, మా పండితులు కాలంలో అవస్థ వస్తుంది అని తీసుకున్నారు. కాలంలో అవస్థ రాదు, అవస్థలో కాలం కనబడుతుంది. అవస్థలో కాలం కనబడుతుంది అన్నప్పుడు ఇంకా ప్రారంభమైంది అనే మాటకి అర్థం లేదు. అవస్థ ప్రారంభమైంది అంటే అర్థం లేదు. ఎందుకు? కాలం ఉంటే ప్రారంభమవుతుంది, కాలం లేకుండా పోతే ఎట్లా ప్రారంభమవుతుంది? అవస్థ నిజంగా జాగ్రత్త అవస్థ ప్రారంభం కాలే, మరి స్వరూపం ఉన్నట్టే ఉంది, ప్రారంభమైనట్టు కనబడుతుంది మనకు. ఎందుకు? కాలం ఉంటే ప్రారంభమవుతుంది, దేశం ఉంటే ప్రారంభమవుతుంది. ఇంకో విధంగా చెప్తున్నాను నేను, ఎవరికి మెలకు వస్తుంది? అయ్యా నిద్రపోయినవాడు మెలుకుంటాడు. అదే నిద్రపోయినవాడు ఎవడు? ఈ శరీర ఇంద్ర బుద్ధి మనస్సు ఈ అహంకారి, ఇది నిద్రపోయిందంటే ఇది అవస్థలోనే కనబడుతుంది. కనుక ఇది నిద్రపోయింది అని చెప్పలేము. ఇదంతా తీసేసిన తర్వాత ఏది మిగిలిందో అది నిద్రపోయిందా అంటే అది ఎప్పటికీ నిద్రపోదు. మరి ఇంక నిద్రపోయిన వాళ్ళు ఎవరు, మేల్కొనే వాళ్ళు ఎవరు అంటే ఎవరు నిద్రపోయిన వాళ్ళు లేరు, మేల్కొనే వాళ్ళు లేరు. మరి ఏమిది? మాయా. అసలు ఆ విధంగా లేకపోయినా ఆ విధంగా ఉన్నట్టు కనబడుతోంది. అంటే అనాత్మ అనేది ఆత్మస్వరూపమే అనాత్మ రూపంగా కనపడుతోంది, కానీ అనాత్మ అనేది రెండో వస్తువు కాదు. గనక ఉన్నది మీరు మాత్రమే. ఇంకా సమస్య ఎక్కడుంది? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.